హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో కన్నా ముందు వీడియోలో చెప్పాను కదా, అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. దారిలో మా ఊరు వెళ్ళే దారిలో పల్లగిరి గట్టు ఉంటుంది, అక్కడ టెంపుల్స్ ఉంటాయి. స్వామిని దర్శనం చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్తాను అని చెప్పాను కదా. ఈ వీడియో కన్నా ముందు వీడియోలో పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్ళటము, అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా చూపించాను మీకు. చూడకపోతే ఎవరైనా తప్పకుండా చూడండి, బాగుంటుంది పల్లగిరి గట్టు అయితే. ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మ దగ్గరికి బయలుదేరామన్నమాట అక్కడి నుంచి. ఇంక ఈరోజు ఈ వీడియోలో అయితే అమ్మ మా కోసం ఏం చేసింది, అలాగే అమ్మ పండించిన బోల్డ్ అన్ని కూరగాయలు, కౌశల్య కబుర్లు, చెట్టు నిండా పండి ఉన్న జాంపళ్ళు, మా అమ్మ పండించిన కూరగాయలు, నేను మా వారు కౌశల్య అమ్మ అందరం కలిసి హార్వెస్ట్ చేసాము. సాయంత్రం వరకు అమ్మ దగ్గరే ఉన్నాను. సాయంత్రం మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చాము. అంతవరకు మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. అక్కడక్కడ నాకు వీలైనప్పుడు తీసిన క్లిప్లు. ముందు మెయిన్గా అయితే మాత్రం బంపర్ హార్వెస్ట్ అని చెప్పాలి. ఈరోజు అయితే మా అమ్మ అసలు ఎన్ని కూరగాయలు పండించేసిందో చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. మీరు కూడా ఆశ్చర్యపోతారు. పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్ళామమ్మా. కైసేలు వేసింది అని ముగ్గు భలే వేసింది అసలు. బంగాళదుంప కూర పొడగబెడితే చేయట్లేదు. అవును, నువ్వు తిన్నావు మరి టిఫిన్? ఇదిగోండి మా నాన్న ఫోటో. మా అమ్మ అయితే రోజు ఒక్క పువ్వు పెడుతుందనమాట. ఇంకా మా అమ్మకైతే పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పలేదు. ఎంతసేపులే ఒక గంటలో వచ్చేస్తాంగా. ఈరోజు త్వరగా బయలుదేరాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి త్వరగా వెళ్ళి సర్ప్రైజ్ చేయొచ్చు అనుకున్నాను. ఎప్పుడు అంటుందన్నమాట, ఎప్పుడైనా సరే 9-10 గాంధీ రావు అని చెప్పి. ఈసారి కొంచెం పెందలాడి బయలుదేరి వెళ్దాంలే అనుకున్నాను. ఈసారి అలా పల్లగిరి గట్టు ట్రిప్ పెట్టుకొని అలా లేట్ అయింది. అదే అంటుంది, నేను ఫోన్ కూడా చేయదలుచుకోలేదు, వచ్చిన టైంకి వస్తావులే అని అంటుంది. ఇంకెక్కడైతే చక్కగా పొద్దున్నే పెసరగారెలు వేసి ఉంచింది, టిఫిన్కి రమ్మని ముందే చెప్పిందిలేండి. ఇంట్లో నేను మా వారే ఉన్నట్టయితే కనుక రాగిజావ చేసుకొని తాగుతాము రోజు కూడా. అదే చెప్పాను, రాగిజావ చేసుకొని తాగొస్తాంలే అమ్మ అని. అబ్బా రోజు తాగే జావేగా చిన్న, ఏదో ఒక టిఫిన్ ఇక్కడ చేద్దురులే చేసి ఉంచుతాను, రండి చిన్నగా నిదానంగా రండి అన్నది. ఇంకా సరేలే అన్న అనమాట. ఇంకా టిఫిన్ చేసేసాము. ఇంకా అలా గారెలు తినేసి ఇంకా మొక్కలు చూద్దామన్నట్టు లెగిశాను. అసలు ఎంత బాగుందోనండి కళ్ళకి చూస్తుంటే. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నిమ్మ చెట్టు. గారెలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. మా అమ్మ కూడా వంటలు చాలా బాగా చేస్తుంది. మీలో కూడా కొంతమందికి మన ఛానల్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో చూసినట్టయితే కొన్ని వంటలు మా అమ్మ చేసిన రెసిపీస్ కూడా ఉంటాయి మన ఛానల్లో. అసలు చూడండి, 2 వంగ మొక్కలు ఉన్నాయి. అసలు రెండింటికి కలిపి 1.5 కేజీన్నర కాయల దాకా ఉన్నాయి. చెట్టు అంతా విరక్కాసి ఉన్నాయి. ఇంకా సీతాకోక చిలుకలు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎన్ని తిరుగుతున్నాయో, ఎలా తిరుగుతున్నాయో. ఇంకా మల్లెపూలు కూడా ఈ టైంలో కూడా కొన్ని మొగ్గలు అయితే ఉంటూ ఉన్నాయి అన్నమాట. ఇంకా గార్డెన్ అయితే మాత్రం చాలా అందంగా ఉంది. ఒక నెల 10 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడైతే ఇంత ఇదిగా లేదనమాట, మామూలుగా ఉంది. అసలు ఈ రోజు చూస్తుంటే నా అదిష్టే తగులుతుందేమో అన్నంత అందంగా ఉంది. బెండలు ఆల్రెడీ ఒకసారి పెట్టారు, మళ్ళీ అవి కాపు అయిపోయాయని మళ్ళీ గింజలు పెట్టారంట. మళ్ళీ మొక్కలు చిన్నగా ఉండగానే కాపు వచ్చేస్తుంది అనమాట. ఈ మధ్య 2 నెలల నుంచి అమ్మ ఎక్కడే ఉంటుంది. రామ్మ ఎప్పుడు వస్తావు అంటుంటే, నువ్వే రా చిన్న 2 రోజులు ఉందో కానీ అంటుంది. లేకపోతే మొక్కలు పాడవుతాయి అంటుంది, లేకపోతే ఏదో ఆధార్ కార్డులు అవి ఇవి వెరిఫికేషన్ తిరుగుతున్నారంటుంది. అలా ఏదో ఒకటి చెప్తుంది తప్ప రావటానికైతే ఇష్టపడట్లేదు. తనకి ఈ మొక్కల్ని చూసి రాబుద్ది అవ్వట్లేదు అనమాట. ఇంక వాటి దగ్గర ఏదో ఒకటి వాటర్ పట్టడం అలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కౌశల్య కూడా ఉంటుంది కాబట్టి తను కూడా మంచిగా హెల్ప్ చేస్తుండేసరికి ఇంక ఈ మొక్కలు కూడా మంచిగా ఎదిగాయి. ఇంక ఇలా ఉంటే ఏం రాబుద్ది అవుతుంది చెప్పండి. చూసారు కదా అసలు పొట్లకాయలు ఎలా ఏలాడబడి ఉన్నాయో. అంతేకాకుండా ఇదిగోండి జామ చెట్టు అసలు ఎంతలా కాసిందో. కాయలు అయితే భలే తెల్లగా ఉండి ఎంత స్వీట్గా ఉన్నాయో. ఏ పండు అయినా సరే చెట్టుకు పండిన పండు భలే స్వీట్గా ఉంటుంది కదా. ఇదిగోండి ఇంకా ఆగలేక ఒక కాయ అయితే బాగా పండిన కాయ కోసుకొని తిన్నాను. నాకు జామపళ్ళు అయితే మాత్రం పచ్చిగా ఉన్న వాటికన్నా కూడా ఇలా పండిన జామకాయలు అంటేనే ఇష్టము. మీకు ఎలా ఇష్టము అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. వాష్ చేయకుండానే తింటున్నా అని అనుకోకండి. ఇంకెక్కడైతే పెద్దగా దుమ్మది ఏమీ పడదు. అంతేకాకుండా మా ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డే అనమాట, అందుకని దుమ్ము అయితే చాలా తక్కువే ఉంటుంది.
మన ఇంట్లోనే చెట్టు ఉండి ఆ చెట్టు నిండా ఇలా జామకాయలు కాసి ఆ కాయలు మన చేతికి అందేలాగుండి అవి కోసుకొని తింటుంటే అబ్బాయి ఎంత అదృష్టమో అనిపిస్తుంది కదా. ఇంకా పొట్లకాయ చూడండి అసలు ఎంత ఉందో. ఇంక ఇక్కడ కూడా రెండు పాదులే మొలిసాయి. ఇంక నేను అక్కడి నుంచి మనం పెట్టిన విత్తనాలు పంపించాను. అలాగే కౌశల్య కూడా తీసుకొచ్చిందంట. ఇంకా ఆ విత్తనాలు ఈ విత్తనాలు గుచ్చితే అవి ఏంటో వరసాక్ష్యంగా ఇంకా ఒకటొక చాట ఒకటొక దగ్గర మొలిసిందంట. ఒకటి ఇప్పుడు నేను చూపించాను చూడండి తడికి కలుకోనుంది, అదేమో ఈ మధ్య మొలిసిందంట. అంతకు ముందు చూపించాను చూడండి విత్తనానికి వదిలేసింది ఒక కాయ, పెద్ద కాయ చూశారు కదా మీరు. ఇంకా ఆ కాయ అయితే ఇంతకు ముందే వర్షాలప్పుడు మొలిసింది, ఇప్పుడు బాగా కాపుకొచ్చింది, బాగా కాసిందంట. అసలు ఎన్ని కాయలు కాసిందో చిన్న ఎంతమందికి ఇచ్చానో అని చెబుతుందనమాట. ఆ మొక్కలు చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుందో. ఇంకా మా అమ్మ కాఫీ కలుపుతుంటే ఒక రౌండ్ వెళ్ళి మొత్తం చూసి మీకు కూడా క్లియర్గా దగ్గరగా కొన్ని అయితే వీడియో తీసి చూపిద్దామని తీసాను అనమాట. ఇంక ఇప్పుడు కౌశల్య వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేస్తాము, ఈలోపు జాంకాయలు కోస్తాము. ఇంకా అమ్మ అయితే మంచిగా కాఫీ కలిపేసింది. ఇంకా నేను మా వారు ఇద్దరం కూడా కాఫీ తాగేసాము. నేను జామ చెట్టు దగ్గర చప్పట్లు కొడతాను, ఇంకా కాయ ఏమన్నా చేతుల్లో పడుతుందేమో చూద్దామని అంటుంటే మా వారు పడుతుంది ఎందుకు పడదు కొట్టు మరి చప్పట్లు అంటున్నారు అనమాట. ఇక్కడ నేల కూడా చాలా మంచిది, నేల మంచిది, మా అమ్మ చెయ్యి మంచిది, కౌశల్య చెయ్యి కూడా మంచిది అనాలి. ఏది చేసినా ఏ పని చేసినా మొత్తానికి ఇద్దరు కలిసి మంచిగా కాయించుతున్నారు. ఇంకా జామ చెట్టు కూడా అంతే, అసలు ఎన్ని కాయలు కాసాయనంట, ఎంతమందికి ఇచ్చేసానో చిన్న అని చెప్తూ ఉంటుంది. మా అమ్మ పెద్దగా ఏం తిందండి, కూరగాయలైనా జామ పళ్ళైనా మల్లెపూలైనా బయట వాళ్ళకే ఎక్కువ వెళ్తాయి, మాకు వచ్చేది కూడా చాలా తక్కువ. ఇదిగోండి ఇలా నేను వస్తేనే ఎప్పుడన్నా తీసుకువెళ్తాను. మా వారు వచ్చినప్పుడు ఏదన్నా మా అమ్మ ఇస్తున్నా కూడా వద్దు నేను అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో అని చెప్పి తీసుకురారనమాట. ఇంకా బాగా సీజన్ కావటంతో జామ చెట్టు కాయలు త్వరగా పండిపోతున్నాయంట. ఇంకా ఒకరోజు కోసేసరికి తెల్లారికే ఇంకా పండిపోయిన కాయలు ఎన్ని ఉంటున్నాయో చిన్న అంటుందన్నమాట. మాకైతే జాంకాయలు అన్నా కూడా చాలా ఇష్టము. ఇంక మా వారు కూడా ఇవే కాకపోయినా కూడా బయట కూడా కొనుక్కొని తెస్తూనే ఉంటారు. ఇంతకు ముందు ఇక్కడైతే ఈ ఇల్లు కొన్నప్పుడు ఒక సీతాఫలం చెట్టు కూడా ఉండేది. అసలు ఆ చెట్టు కూడా ఎంతంత కాయలు ఉండేయో. ఇంకా వేప చెట్లు ఉండేవన్నమాట. ఆ వేప చెట్లని కోసేయమన్నారు ఇల్లు బాగు చేయించాల్సినప్పుడు. అప్పుడు ఆ సీతాఫలం చెట్టు కూడా తీసేశారు. ఇప్పటికీ అంటాను నేను మా వారిని, అనవసరంగా సీతాఫలం చెట్టు తీశారు, లేకపోతే మంచిగా సీతాఫలం ఎన్ని కాసేవో అంటానమాట. ఇదిగోండి పొట్లకాయలు చూడండి అసలు ఎలా వేలాడబడుతున్నాయో. ఈ పొట్లకాయలు ఇవి చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. నాకు ఎందుకో ఎక్కువ పందిర్లకు వేలాడతాయి చూడండి, అలాంటి కూరగాయలు అంటే నాకు భలే ఇష్టము. అందుకే నేను ఎక్కువ పాదులు మన దగ్గర కూడా పైన మిద్దె తోటలో కూడా ఇలా పొట్ల విత్తనాలు, కాకర విత్తనాలు ఇలాంటివి కూడా ఎక్కువ పెడతాను. ఇక్కడ చూడండి ఈ పొట్లకాయ వచ్చేసి విత్తనానికి వదిలేశారంట. దీనికి వెంట్రుకలు చుట్టారనమాట, అంటే దిష్టి తగలకుండా ఉండటానికంట. ఎందుకమ్మా అలా వెంట్రుకలు చుట్టారంటే చెబుతుంది మా అమ్మ. ఇక చూడండి పందిరికైతే ఎలా వేలాడుతున్నాయో. ఇంక ఈ పొట్లకాయలు ఇలా వేలాడుతూ ఉన్నాయి కదా, బయట దారిపోయే వాళ్ళంతా వచ్చి చూసి ఇంక పొట్లకాయలు అడుగుతూ ఉన్నారంట. కౌశల్య వచ్చిన తర్వాత చెబుతుందనమాట. ఇంకా పొట్లకాయలు లేవు ఏం లేవు కూరగాయలు. మా అమ్మాయి గారు వస్తుంది, మా అమ్మాయి గారు వచ్చి వీడియో తీసిన తర్వాతే తను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత ఇస్తుందిలే పాపమ్మ గారు అని చెబుతుందంట. మా అమ్మ కన్నా కౌశల్య ఎక్కువ చెబుతూ ఉంటుంది. ఏమన్నా బాగున్నప్పుడు అమ్మాయి గారిని రామనండి వీడియో తీస్తుంది అని అంటూ ఉంటుందంట మా అమ్మ చెబుతుంది. ఇక్కడ చూసారా పొట్లకాయలు సాఫీగా సాగటం కోసం ఇంకా దారాలు కట్టారు, క్లాత్ తోటి రాయి కట్టి కట్టారు. కాకపోతే ఇంకా కొంచెం చివరికి కట్టాల్సిందంట అమ్మ అంటుంది. ఇంకా కౌశల్యకి తెలియక అలా కట్టింది కానీ ఇంకా కిందకి కట్టాలని చెబుతుంది. మంచిగా అయినా సాఫీగానే ఉన్నాయిలేండి. ఆల్రెడీ ఒకసారి మా అమ్మ పందిరి వేయించితే ఆ పందిరి పడిపోయిందంట గాలివాన్లకి. ఇంకా మళ్ళీ కౌశల్య వాళ్ళ ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ పందిరి వేయించిందంట. ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్కటే పాదు ఉంది, పొట్ల పాదు, అందులోనే కాకర పాదు ఒకటి ఉంది. ఇంక ఈ పొట్లకాయలు మాత్రం మస్తుగా మంచిగా కాసాయి. అందిన వరకు అయితే జాంకాయలు కోసాను. అసలు ఇవి చూస్తుంటే ఏవి కొయ్యాలో ఏవి వదిలిపెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మా అమ్మ కౌశల్య వచ్చేలోపు పొట్లకాయలు నువ్వు కొయ్యి చిన్న కొన్ని అని అంటుంది. ఇంకా కాదులే అమ్మ ఇంత కష్టపడి పండించావు, నువ్వు కొన్ని కాయలు కొయ్యి అని చెప్పి అంటే ఇంకా తనకు వస్తుందనమాట. ఇంక ఇన్ని కాయలు పండాయి అని మనం ఒక్కసారిగా చూసి అనుకుంటాం కానండి, అది తీగ పాగి ఇంకా అది అలా పెరగాలి అంటే యువతల వాళ్ళు పండించేవాళ్ళు ఎంత శ్రమ పడతారో, ఎంత శ్రమ పడితే ఆ
ఆ కాయలు అలా కాస్తాయో పండించే వాళ్ళు అందరికీ తెలుసు అనుకోండి. ఇంకా అలా బజార్ వేపుకుంటాయి కదా, కొన్ని కాయలు అయితే ఇంకా కోసుకొని వెళ్ళిపోతూ కూడా ఉంటారంట. ఇంకా కొన్ని కాయలు మా అమ్మ ఏమన్నా చూస్తే ఇంకా అవి తయారవకుండానే కోసేస్తారని చెప్పి ఇంకా ఆకుల్లో పెట్టి ఉంచుతుందంట అప్పుడప్పుడు. ఇంకా అవి తయారైన తర్వాత ఇంకా ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇదిగోండి మా అమ్మ అయితే ఈరోజు తను పండించిన పొట్లకాయల్ని తనే హార్వెస్ట్ చేసింది కొన్ని. నిజంగా మనం ఒక బిడ్డ పెరిగి పెద్దవి ప్రయోజనకులు అయితే ఎంత సంతోషపడతామో, ఒక మొక్క వేసి ఇంకా అది ఇలా కాపుకొచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా అనిపిస్తుంది. అది మాటల్లో చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది అనమాట ఆ కాయల్ని చూస్తే. ఇదిగోండి జాంపళ్ళు అయితే మాత్రం పైన నాకు చేతికి అందినవి కోస్తేనే ఇవి దొరికాయి, ఇంకా పైన ఉన్నాయి. ఇంకా కౌశల్య వచ్చిన తర్వాత కొమ్మలు లాక్కోయటమో లేకపోతే మనం కర్ర తీసుకొని కొట్టితే కింద పట్టమో జరుగుతుంది. ఏళ్ళడు పెట్టకూడదు, చూసి కదిలిసి తడికల్లోకి వచ్చినప్పుడు చిన్న కొద్దిగా కదిలించుకోవాలి, ముందు కదిలించుకుంటూ పోయండి, పాములు పట్టా ఉంటాయి. మా వారి భయం మా వారిది అనమాట. ఇంకా నేనేమో అలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడుతూ ఉంటాను. మా వారికి అందులో ఏ పాములు ఉంటాయో అని భయం అనమాట. ఇంకా పొట్లకాయలు చూడండి అసలు, పొట్టకాయ కూర, పొట్టకాయ పచ్చడి, పొట్టకాయ పెరుగు పచ్చడి, పొట్లకాయ పులుసు. చెట్లన్నీ పాడైపోయి రోజు పట్టకాయలు రోజు నేను కూడా ఈ మధ్య నీ బాట పట్టారు, రోజు కోసుకొస్తున్నారు. ఇంక మేము వెళ్ళింది ఆదివారం అనమాట. ఆదివారం కౌశల్య ఎక్కడికి పనికి వెళ్ళదు, ఇంకా తను కూడా వచ్చింది. ఇంక ఈ మొక్కలు ఇలా పెరిగి మంచిగా కాపు గాయటానికి తను కూడా చాలా కష్టపడుతుంది. ఇంకా ముందు చూశారు కదా ఆ బెండలు ఫస్ట్ స్టార్టింగ్లో సీజన్ అప్పుడు పెట్టినవి, ఇంకా వాటికి కాపు దాదాపుగా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉన్నవి కోసాము. ఇంక ఇప్పుడు కోసేవి ఈ మధ్య పెట్టిన వంట, ఇంకా అవి కూడా కాపుకొచ్చాయి. ఇంక ఈ కూరగాయలన్నీ కూడా నేను తీసుకువెళ్ళిన, నేను మాత్రం ఇవన్నీ ఏం చేసుకుంటానండి, నేను మా చుట్టుపక్కల వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. బెండకాయలు అయిపోయినాయా? ఇంక పొట్లకాయలు కాదు అక్కడ పెట్టేసి వచ్చానా. ఇది ఇక్కడ ఉన్నట్టున్నాయి కౌశల్య. ఈ రోజైతే పొట్లకాయలు మాత్రం మన మిద్దె తోటలో టమాటాలు, గోర్చిక్కుళ్ళు, బెండకాయలు ఎలా కాసాయో ఇలా పొట్లకాయలు ఇక్కడ అలా కాసాయి అనమాట. ఈ పొట్లకాయలు కొయ్యటం కూడా మనమైతే కత్తెర తీసుకొని కట్ చేస్తాం కదా, వాళ్ళు తీగని దెబ్బ తినకుండా కత్తెర లేకపోయినా సరే ఇలా చేతితోటి మెలి తిప్పి కోస్తున్నారనమాట. అప్పుడు తీగ దెబ్బ తినకుండా చక్కగా పొట్లకాయ వచ్చేస్తుంది. మా అమ్మ ఇంట్లో ఇక్కడ ఉంటుంది అన్నా కూడా మాకేం భయం లేకుండా ఎందుకుంటుందంటే ఈ కౌశల్య వాళ్ళు ఉన్నారన్న ధైర్యమే అనమాట. ఇంకా ఏ పని కావాలన్నా చేసి పెడుతుంది. మంచినీళ్ళు తెచ్చి పెడతారు, పాలు తెచ్చి పెడతారు, వాకిలి వచ్చి నీళ్ళు జల్లి ముగ్గేస్తుంది తనే. ఇంకా గిన్నెలు కడగాలన్నా ఎప్పుడు ఏ పని ఉందన్నా కూడా ఈ మొక్కల్లో పనైనా ఇంటి పనైనా ఏ పనైనా చేస్తుంది అనమాట మా అమ్మకి. మా అమ్మ కూడా తన్ని అలాగే చూసుకుంటుంది. ఎవరైనా సరే మంచిగా చూస్తేనే వాళ్ళకి చేయాలనిపిస్తుంది, వాళ్ళు మంచిగా చేస్తేనే మనకు పెట్టాలనిపిస్తుంది. ఏ పని అడిగినా కూడా కాదనకుండా చేస్తుంది అనమాట. నాకు కూడా ఏవో ఒకటి తనకు దొరికినవి బయట దొరికినవి కూడా తీసుకొచ్చి ఇస్తుంది. ఈ రోజు అయితే మందార మొగ్గలు కావాలి కౌశల్య, రేపు కొంచెం పూజ చేసుకోవాలి అంటే అసలు ఎన్ని మొగ్గలు తెచ్చిపెట్టిందో. అలా ఏదైనా అడిగాము అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్నది చేసి పెట్టారు అంటే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఇది మన ఎత్తున, ఈ జంటకాయలు ఎత్తున అయితే మాత్రం అక్కడిదే. ఎక్కడి కూడా జంటకాయలే పెట్టినవి కూడా. అవునా? నేను పెట్టిన జంటకాయలేగా. మా ఇంటి కాడ కూడా అట్టే పడ్డి. అదే ఉంచుదాం. ఇగో సాఫీగానే అవుతాయి కదా. మార్కెట్ కి వద్దామా? మార్కెట్ కి పద.
అయ్యో ఎలాంటి మందులు వేయకుండా తాజాగా పండించిన పొట్లకాయలు అమ్మాయి గారు మార్కెట్కి వేద్దామా అంటుంది. ఈ మొక్కల్లో పెంచటం అలవాటు అవ్వాలి. వాటిల్లో తిరుగుతూ ఉంటేనే మనకు కూడా వాటి మీద శ్రద్ధ పెరుగుతుంది, ఇష్టం ఏర్పడుతుంది. ఇంకా మా వారైతే వ్యవసాయం చేసేవారు, కానీ ఇంతకుముందు ఇంత ఇష్టం ఉండేది కాదు. అప్పుడు మొక్కలంటే తనకి ఏదో వ్యవసాయం అంటే అదొక వృత్తిలాగా చేసేవారు అనమాట. కానీ మాకు అలా కాదు, ఒక మొక్క పెంచామంటే దాని మీద ఎంతో ప్రేమ పెంచుకుంటాము. ఇంక ఇప్పుడైతే మా వారికి కూడా అసలు ఎంత ఇష్టం ఏర్పడిపోయిందో మొక్కలంటే. 2 వంగ మొక్కలు ఉన్నాయి. ఈ వంగ మొక్కలు కూడా ఇప్పటివి కావన్నమాట. పోయిన సంవత్సరం అయ్యి మొత్తం కోసేశారు, మళ్ళీ మంచిగా చిగుర్లు వచ్చేసాయి. ఇప్పటికి చాలాసార్లు కోసారు. పోయినసారి కూడా నేను వచ్చినప్పుడు ఈ వంకాయలు అయితే ఉన్నాయి, కాకపోతే మా మేనత్త వస్తుందని ఆ రోజు ఈ వంకాయలు కోయలేదు, బెండకాయలు కోసాము. ఇంక ఈ వంగ చెట్లకు ఉన్న కాయలు చూసి ఇంక మా వారు నేను కోస్తాలే అని కోస్తున్నారు. చూసిన వాళ్ళే వంకాయలు పెట్టమంటున్నారు. వీడియో తీసుకోవాలి. సంవత్సరం మల్లెపూలు ఒకటి మిస్ అయిపోయామేమో పూసింది. పూలు మా అమ్మాయి వాళ్ళు ఇంటికి పోయానండి. మొన్న పోతే అసలు పిల్లల శాన్లు పెట్టి పూలు ఎంత అందం కూడా దాని మీద పురుగు ఆలింది. చేతకాక శిలక ఎత్తాయి పూల మీద అయితే బలే ఉంది. ఎక్కడ ఆడిస్తుంది అమ్మమ్మ చూడు ఎట్టుంది నేను ఎన్నడు కళకళలాడుతూ ఉన్న మొక్క కాయలన్నీ మన గిన్నెలోకి వచ్చేసి వరించింది అందుకోసమే. ఇంక ఇక్కడైతే గోర్చిక్కుళ్ళు ఉన్నాయి. ఇవి కూడా పూర్తిగా వర్షాలప్పుడు పాడైపోయాయంట. ఇంక ఇక్కడ గోర్చిక్కుళ్ళు ఏంటోనండి తీగల్లాగా అల్లుకున్నట్టుగా పెరుగుతున్నాయి. ఇంక ఇప్పుడు అవి కూడా తేటగా అయ్యి మంచిగా కాపు వస్తుంది. ఇంకా గోర్చిక్కుళ్ళు అయితే ఒక 1/2 కేజీ దొరికాయిలేండి. ఇంక ఈ గోర్చిక్కుళ్ళు కోయటానికైతే మాత్రం 1/2 కేజీ కాయలైనా కూడా టైం చాలా పడుతుంది కదా. ఇంకా గోర్చిక్కుళ్ళు మొత్తం కోసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంక ఇక్కడే టమాటా మొక్కలు ఉన్నాయి. ఇంక ఈసారి మా అమ్మ టమాటాలు కూడా ఎలా పండిస్తుందో చూద్దాము. ఇదిగోండి గోర్చిక్కుడుకాయలు అయితే ఒక 1/2 కేజీ దొరికాయి. ఇంకా బెండకాయలు అయితే ముందు రోజు కోసిందంట. ఇంకా అవి కూడా ఉన్నాయి, అవి కూడా వేసింది. బెండకాయలు 1 కేజీన్నర దాకా ఉన్నాయి, వంకాయలు 1 కేజీన్నర దాకా ఉన్నాయి. ఇంకా దానికి తోడు ఇంకా ఈ పొట్లకాయలు అయితే ఇంకా ఈ కేజీల్లో చెప్పడం కష్టమేమో, కనీసం ఒక 6-7 కేజీలకు తక్కువ అయితే ఉండవు అనమాట. ఇంకా జామ పళ్ళు కోసాం కదా, మళ్ళీ పైన ఉన్న కాయలు ఇంకా కౌశల్య నేను ఇద్దరం కలిసి కోస్తున్నాం అనమాట. మళ్ళీ కొన్ని కాయలు అయితే దొరికాయి. నేను అక్కడ ఎన్ని కాయలు కోసానో ఇంకా అన్ని కాయలు అయితే దొరికాయి. ఇంకా పైన అందనంత ఎత్తులో కూడా ఉన్నాయి. ఇంకా సరేలే వదిలే, ఏవైనా పక్షులు అవి తింటాయిలే కౌశల్య అంటే ఇంకా వాటిని వదిలేసామన్నమాట. అలా ఆ కాయలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే అసలు కొయ్యకుండా వదిలిబుద్ధి అయ్యేలాగా లేవన్నమాట. ఇంక ఇక్కడ చూడండి మా వారు కూడా ఎంత కష్టపడి వస్తున్నారు. ఇంకా తెల్లగా ఉంది, చిన్న కాయ ఉండి కాయ కోసి తిని చూస్తానని చెబుతున్నారు. భలే బాగుందంట తీయగా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచిగా తెల్లగా పండిన కాయలు ఒక 3 తీసుకొని కూర్చొని తిన్నారనమాట. ఎంత బాగున్నాయి అంటున్నారు. కనకాంబరాల మొక్క చూడండి, ఇది సౌందర్య కనకాంబరాల మొక్క అంటారు. ఇంకా పువ్వులు పూసైతే ఒక్క మొక్క అయినా ఎంత అందంగా ఉందో. ఇంకా కూరగాయల హార్వెస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మల్లెపూలు 4 ఉంటే ఆ మల్లెపూలు కోసుకుంటున్నా అనమాట. అమ్మ గార్డెన్ అంతా కూడా దుమ్ము దులిపేసాము. ఇంకా కౌశల్య గారెలే పెడితే తింటుంది. ఇక్కడ బాగానే తింటున్నావుగా ఊళ్ళో బాగానే తింటున్నావు, బాగానే పని నీకేనే పుల్లే పడుతున్నా చేసుకోకపోతే అంతేగా మరి. పోయాడు కాదు అదే ఎట్లా ఊళ్ళో పోతే ఆయనకు నాకు ఆయన చేస్తేనే చేయగలుగుతా ఉంటాం. ఇప్పుడు మా అమ్మ ఉంది చూడు, ఇవన్నీ ఏదో ఒకటి చేస్తా ఉంటాం. ఇక అంత పడుకుంటే పడుకోవటమే. ఏం కోసలే కబుర్లు ఏమండి విజయవాడ కూడా రమ్మంది ఇంకా కౌశల్య అలా గారెలు తింటూ ఇంకా తన ఊళ్ళో కబుర్లు ఏవో ఒకటి అలా చెప్తూ కాసేపు కాలక్షేపం చేస్తామన్నమాట. ఇక్కడ మీకు ఒకసారి కోసిన కూరగాయలన్నీ కూడా చూపిద్దామన్నట్టు చూపిస్తున్నాను. అసలు పొట్లకాయలు చూడండి, దాదాపు ఒక 30-40 కాయల వరకు దొరికాయి. తాజా కూరగాయలు అని అమ్మితే పోతుందేమో అంటే తను కూడా నాకు వంత పాడుతుంది. తాజా బెండకాయలు, తాజా జాంకాయలు, తాజా గోర్చిక్కుడుకాయలు ఇవి అన్నమాట ఈరోజు మా అమ్మ పండించిన కూరగాయలు.
చేస్తున్నా వీడియో. 5-6 కేజీలు అవుతాయి పొట్లకాయలు, మొత్తం 10 కేజీలు అవుతాయి. మొత్తం కలిపి ఈరోజు మెగా హార్వెస్ట్ 10 కేజీలు. ఎంత సంతోషం అనిపించిందో, అంత భలే ఉన్నట్టుంది. 4 రోజుల క్రితం నేను వచ్చింది, అది భలేగా ఉన్నట్టుంది. చూస్తుంటే అయ్యే మంచిగా, అప్పుడే వర్షాలు కొద్దిగా చికాకు ఉందిగా. క్యారేజ్ కట్టుకొని తీసుకెళ్తున్నారు ఇంటికి. ఈ పని అంతా పూర్తయ్యేసరికి దాదాపు 12 అయింది. మరి మేము వచ్చిన తర్వాత గారెలు తిన్నాము. అన్నం తినటానికి మా వారేమో ఉండరు, ఇంకా తనకి బాక్స్ పెట్టి ఇచ్చిందనమాట. అన్నం వండేసింది, బంగాళదుంప కూర చేసింది, ఇంకా అవి 2 బాక్స్లో పెట్టి ఇచ్చేస్తే ఇంకా తనైతే ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళారు. ఇంక భోజనం చేసి కాసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం నన్ను తీసుకువెళ్ళటానికి వస్తారు. ఇంక ఇక్కడ రోడ్డు మీద అయితే చింత చెట్టు ఉంటుంది. ఇంకా చింతకాయలు బాగా కాసి ఉన్నాయి అనమాట చెట్టు నిండా. ఇంకా మీకు చూపిద్దాం అన్నట్టు చూపించాను, క్లియర్గా కనిపించినట్లేదు. కానీ ఇదిగోండి బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట మా ఇల్లు. ఇదిగోండి ఇంక ఇక్కడ అమ్మ కౌశల్య ఇద్దరు కబుర్లు చెప్పుకో. దోసకాయ పచ్చడి అని అంటారు కదా దీన్ని. దోసకాయ వంకాయలు వేసి కాసేపు కౌశల్య మాట్లాడి ఇంకా తను వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ దోసకాయ పచ్చడి చేస్తుంది అనమాట. ఇంకా వద్దంటే ఎవరు కొత్త వాళ్ళు లేరు కదమ్మా, ఒక బంగాళదుంప కూర చేస్తే చాలులే అంటే ఇంకా వినదనమాట. ఇంకేదో ఒకటి 2 తను చెయ్యాలనుకున్నవి చేస్తుంది. ఇంకా దోసకాయ పచ్చడి చేసింది. ఇంకా కాసేపు అమ్మ నేను కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. భోంచేసాము, నిద్రపోకుండానే కాసేపు పడుకొని కబుర్లు చెప్పుకున్నాము. ఇంక ఇది సాయంత్రం మీరు చూస్తుంది. ఇంకా మౌని ఫోన్ చేస్తే అమ్మ మాట్లాడుతుంది. ఇక్కడ కౌశల్య ఏమో పొట్లకాయలను కడుతుంది. ఏంది ఇస్తున్నావు? కింద పడ్డావంటగా. అదేలే, జాగ్రత్తగా ఉండు మరి. విశ్వనాథం అంటే కౌశల్య వాళ్ళ ఆయన అనమాట. ఇంకా కూరగాయలన్నీ కూడా కారులో పెట్టేస్తుంది కౌశల్య. ఇంకా మౌని ఫోన్ చేసింది కదా, ఇంకా యష్ బంగారాన్ని వీడియో కాల్లో చూసింది అమ్మ. ఇంకా హన్షుని కూడా చూపిద్దాము, తనది మామూలు ఫోన్ అనమాట. ఇంకా నా ఫోన్తో అయితే వీడియో కాల్ అవుతుంది కదా అనుకొని ఇంకా చిన్నుకి చేశాను. కాకపోతే వాళ్ళకి అప్పటికే తెల్లారదు కదా, అందుకని హన్ష్ బంగారాన్ని మాత్రం చూడలేకపోయింది అనమాట. ఇంకా బయలుదేరిపోయాము. ఫోన్ చేశాను కానీ తీయలేదు చిన్ను, తనకు తెలియని కూడా తెలియదులేండి నేను ఇక్కడికి వచ్చానని. ఇంక మా వారి సంగతి ఎప్పుడు చెప్పిందేగా, వచ్చారంటే ఆగరండి, హడావిడి చేస్తూనే ఉంటారు. ఇంకా ఆ హడావిడి చూసే కన్నా కూడా బయలుదేరటం మంచిదని చెప్పి బయలుదేరిపోతాను. ఇది అమ్మకి కౌశల్యకి అలాగే విశ్వనాథానికి అందరికి బై బై చెప్పి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇలా బయలుదేరి కొంచెం ముందుకు రాగానే ఇంక ఇక్కడ ఈ సిమెంట్ బల్లలు కనిపిస్తాయి. మా నాన్న కాలు మీద కాలు వేసుకొని కర్ర పట్టుకొని కూర్చున్నట్టే కనిపిస్తారు. ఇంకలా ఆయన్ని కూడా చూసే అన్న తృప్తితోటి ఇంటికైతే బయలుదేరిపోతాం అనమాట. నిన్న ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చేటప్పుడు అయితే అనుకున్నాను రేపు కాస్త రెస్ట్ తీసుకోవాలి, హాయిగా పనేమి కూడా పెట్టుకోదులే. మా అమ్మ కూడా నాన్ వెజ్ కూడా తినని రోజు అనమాట నేను ఆ రోజు అనుకున్నాను. కాకపోతే ఇంకా పల్లగిరి గట్టు దగ్గరికి వెళ్ళటం అయితే ఏమి, ఇక్కడికి వచ్చి ఈ కూరగాయలన్నీ కూడా కొయ్యటం అయితే ఏమి ఫుల్గా అలసిపోయినట్టుంది. కనీసం నీళ్ళతో మొహం కూడా కడుక్కోలేదు. అన్ని జాంకాయలు కోసం మా అమ్మ మళ్ళీ వచ్చేటప్పుడు జాంకాయ బాగుంటుంది, చిన్న జాంకాయ అని కోసిచ్చింది. మొహం కూడా కడుక్కోలేవాడు. మొహం కూడా కడుక్కోలేదు వాళ్ళు అంటే మా వారు అదేంటంటున్నారు, ఆయన బ్రష్ కూడా చేయలేదు అని అనుకొని అదేంటంటున్నారు అనమాట. మొహం కూడా కడుక్కోలేదంటే కనీసం నీళ్ళతో మొహం కూడా వాష్ చేసుకోలేదు అని చెప్తున్నాను. ఇంకిక్కడ చూడండి మేకలు గొర్రెలు కనిపిస్తున్నాయి కదా. ఈ వీడియో కన్నా ముందు పోస్ట్ చేసిన వీడియోలో అయితే మనకి మేకలు అవి గొర్రెలు మేతకు వెళ్తూ కనిపించాయి. ఇప్పుడు అవి మేత మేసి ఇంటికి వెళ్తున్నాయి. నేను అప్పుడు వెళ్ళి ఇంకిప్పుడు వాటితో పాటు నేను కూడా తిరిగి ఇంటికి వెళ్తున్నాను. ఇలా మీకు కబుర్లు చెప్తూ ఉండగానే ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చి ఒకసారి ఫ్రెష్గా స్నానం చేసేసి మరి కూరగాయలు తెచ్చాం కదా, తాజా కూరగాయలు, ఇంకా వాటిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రెష్గా రేపు పొద్దున్నే చక్కగా కూర చేసుకుంటారు. అవి సర్దుతుంటే మా వారు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు. ఆర్గానిక్ మంచిగా తాజాగా ఉన్నాయి. చెట్టు పండిన కాయలు, చెట్లు పండిన కాయ అంటే ఇలా ఉంటుంది వర్ణం.
మాగేస్తారు కదా, మాగేసి మచ్చలు మచ్చలుగా ఉంటాయి అన్నమాట. అందుకే ఎవరినన్నా పోల్చేటప్పుడు జామ పండు లాగా ఉన్నవి అంటారు పిల్లల్ని, బుజ్జి బుజ్జి పిల్లల్ని. చెట్టు కూడా బాగుంది, తీయగా ఉంది, చెట్టు పడింది కాబట్టి మంచి రుచికరంగా ఉంది. ఇంక మా వారు అలా జామ పళ్ళు తింటూ కబుర్లు చెప్తూ ఉంటే నేను కూరగాయలు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి సర్దేసి ఇంక ఇచ్చేసి వచ్చాను. మరి చూశారు కదా, అమ్మ దగ్గరికి వెళ్ళటము, అమ్మ పండించిన బోల్డ్ అన్ని కూరగాయలు హార్వెస్ట్ చేయటము, ఇంటికి తిరిగి రావటము. మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.